ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది. ఇక సోషల్ మీడియా వచ్చాక చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు విపరీతంగా స్మార్ట్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు దానితోనే కాలం గడపడానికి ఇష్టపడుతున్నారు. దీంతో అది వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే కేరళకు చెందిన ఓ టీచర్ నో ఫోన్ ఛాలెంజ్కు తెరతీసింది. ప్రస్తుతం ఈ ట్రెండ్ విపరీతంగా జోరందుకుంది. చిన్నపిల్లలు మొబైల్ ఫోన్కి ఎక్కువగా అలవాటు పడుతున్నారని గమనించిన కేరళలోని కాన్పూర్ జిల్లా కుతుపరంబాలో ఉన్న ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల టీచర్ అమృత ఫోన్ వాడకాన్ని తగ్గించేందుకు ఈ ఛాలెంజ్ను ప్రారంభించారు. అయితే మొదట క్లాస్లో పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలు ఎక్కువసేపు కూర్చొని శ్రద్ధగా వినడం లేదని, కొద్దిసేపటికే దృష్టి మళ్ళీపోతుందని గమనించిన అమృత పిల్లలు ఫోన్లో రీల్స్ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం వలన వారి దృష్టి సామర్థ్యం తగ్గిపోతుందని గుర్తించారు. ఇది పిల్లల చదువుపై ప్రభావం చూపుతోందని, ఎలాగైనా వారి ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడేయాలని కొంతకాలం మొబైల్ ఫోన్ వాడకుండా ఉండేలా ఒక ఛాలెంజ్ మొదలుపెట్టారు. అయితే ఈ నియమాన్ని కఠినంగా కాకుండా సరదాగా అమలు చేశారు. పిల్లలు ఫోన్ ముట్టుకోకుండా ఉంటే వారికి స్మార్ట్ స్టిక్కర్లు, చిన్న బహుమతులు, పెన్నులు లాంటివి ఇచ్చారు. దీనివల్ల పిల్లల్లో మంచి పోటీ ఏర్పడింది. ఎవరు ఎక్కువ రోజులు ఫోన్ వాడకుండా ఉంటారో అని అందరూ ప్రయత్నించారు. ఈ ఛాలెంజ్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. పిల్లలు క్లాస్లో ఎక్కువ దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. కథలు చెప్పడం, ఆటలు ఆడడం, మట్టి పనులు వంటి ఆఫ్లైన్ యాక్టివిటీలు కూడా పెరిగాయి. పిల్లలు మొబైల్ లేకుండానే సరదాగా గడపగలమని తెలుసుకున్నారు. ఈ ప్రయత్నం పిల్లలకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు కూడా విసిరింది. దీంతో వారు కూడా రోజులో కొంత సమయం ఫోన్ వాడకుండా పిల్లలతో గడిపేందుకు సమయం పెట్టుకున్నారట. దీంతో ఈ ఛాలెంజ్ ఒక ట్రెండ్ లాగా మారి కొద్ది రోజుల్లోనే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు పాకింది. ఇప్పుడు కేరళలోని స్కూల్స్లో, కాలేజీల్లో నో ఫోన్ ఛాలెంజ్ ఒక పెద్ద ట్రెండ్ అయ్యింది. ఒకరితో ఒకరు పోటీ పడి పిల్లలు రోజుల తరబడి కూడా ఫోన్ ముట్టుకోకుండా ఉంటున్నారట. ఇక ఈ ట్రెండ్ సోషల్ మీడియాకు పాకడంతో మెల్లగా ఇతర రాష్ట్రాలకు, నగరాలకు కూడా చేరి నో ఫోన్ ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశా టీవీ.